ఆరోగ్యం ఎప్పుడు మందులతోనే బాగుపడదు. చాలాసార్లు మనశ్శాంతితో, మరికొన్నిసార్లు మంచి స్నేహంతో, ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో, స్వచ్ఛమైన ప్రేమతో బాగుంటుంది. ప్రపంచంలో మనిషి చేసే ప్రతి చర్య వెనుక ఆంతర్యం ఉంటుంది. అది అభిమానమైతే దాని వెనుక ఇంకా భయంకరమైన స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థానికే ఒక్కొక్కరు ఒక్కరో రకంగా పేరు పెడతారు. స్నేహమని, ప్రేమని, బాధ్యత అని, బంధమని, వాత్సల్యమని. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్ళే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. డబ్బు ఉంటే గొప్పోళ్ళు అంటారు, కానీ అందరూ ధనవంతులు గొప్పోళ్ళు కారు. తనకి రాని కష్టం పక్కవాడికి వచ్చినప్పుడు చలించి స్పందించేవాడే గొప్పవాడు. కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీరుతో కాదు. నిందించడం తేలిక, నిందను భరించడం కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజం దాచడం కష్టం. ఎవరైతే నీలో చెడును చూశాక కూడా నిన్ను అభిమానిస్తున్నారో అలాంటి వారు దొరకడం నీ అదృష్టం. అలాంటి వారిని సాకులు చెప్పి దూరం చేసుకోకండి. జీవితంలో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువ. ఉన్నాయని బాధపడకు. చెట్టులో ఆకులు ఎక్కువ, కానీ పూచే పువ్వులు తక్కువ. అందరూ పువ్వుల్ని చూస్తారు, కానీ ఆకులను అస్సలు పట్టించుకోరు కదా. తెలియక చేజారిన దాన్ని తిరిగి పొందాలనుకోవడం అమాయకత్వం. చేతిలో ఉన్నదానిని చేజార్చుకుని తిరిగి మరలా పొందాలనుకోవడం మూర్ఖత్వం. కొందరు కావాలంటే ఓర్చుకోవాలి, కొన్ని కావాలంటే నేర్చుకోవాలి. అందరూ కావాలంటే మార్చుకోవాలి, అన్నీ కావాలంటే అలవర్చుకోవాలి. ఎవరి ఆశలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. అందరూ మనకు నచ్చినట్టే ఉండాలి అంటే ఎలా? ఎవడి ఇష్టం వాళ్ళది. మన కోసమే మనకు నచ్చినట్టు ఉండాలనుకోవడం స్వార్థమే కదా. మనము ఎవరినైతే చాలా చీప్గా చూస్తామో వారితోనూ అత్యవసరం వచ్చేలా దేవుడు చేస్తాడు. జీవితంలో అందరితోనూ అన్నింటితోనూ ఏదో ఒకటి అవసరం ఉంటుంది. కలల కోసం సొంత వారిని దూరం చేసుకోవద్దు. ఎందుకంటే నా అనుకునేవారు లేని ఒంటరి బ్రతుకులో కలల సహకారానికి విలువ ఏముంటుంది? మనసు మాట వినడానికి ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే మనసు ఎప్పుడు నిజాలే చెబుతుంది కనుక. ఒక వ్యక్తి చెడు అలవాటుకు బానిసైనా పర్వాలేదు, కానీ ఒక వ్యక్తికి మాత్రం బానిస అవ్వకూడదు. వాళ్ళు లేకుండా ఉండవలసిన రోజులు వస్తే తట్టుకోలేరు. మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే నిజమైన ప్రేమ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఏది పాపమో ఏది పుణ్యమో నాకు తెలియదు. తెలిసిందల్లా నా వల్ల ఎవరి కళ్ళల్లోనైనా నీళ్లు వస్తే అది పాపం, ఎవరి ముఖంలోనైనా నవ్వు ఉదయిస్తే అది సంతోషం. చీటికి మాటికి గొడవ పడి అలిగే వాళ్ళు మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది ఆ బంధం. క్షమించేవాడు మనిషి, క్షమించు అని అడిగేవాడు పెద్ద మనిషి. గుర్తుపెట్టుకో. మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందానికి అవధులు ఉండవు. స్వర్గం కూడా చిన్నబోతుంది. ముఖం చూసి ప్రేమించకు, అది 3 నాళ్ళ ముచ్చటవుతుంది. మనసు చూసి ప్రేమించు, మరణం వరకు, చివరి వరకు తోడుంటుంది. కోపం ఉంటే చెప్పాలి, చూపించకూడదు. ఇష్టం ఉంటే చూపించాలి, చెప్పకూడదు. అప్పుడే బంధం నిలుస్తుంది. బంధం అంటే నీకు గుర్తుకు వచ్చినప్పుడు లేదా నీకు టైం ఉన్నప్పుడు మాట్లాడే అయిపోయింది అనిపించుకుంటే సరిపోదు. బంధానికి విలువిచ్చే సమయం కేటాయించినప్పుడే అది నిలబడుతుంది. మనం పనిలో ఉన్నా 10 మందిలో ఉన్నా మనసుకు నచ్చిన వాళ్ళు మనతో లేని లోటు స్పష్టంగా కనిపించడమే ప్రేమ. అప్పుడప్పుడు వాడుకునే వాటిని జాగ్రత్తగా ఎంచుకుంటాం. అలాంటిది జీవితాంతం తోడుగుండే వారిని ఇంకా ఎంత జాగ్రత్తగా ఎంచుకోవాలి. కుటుంబాన్ని మరిచినవాడు తన జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని కోట్లు సంపాదించినా చివరకు ఒక మనిషిగా ఓడిపోతాడు. జీవితంలో ఒంటరివాడిగా మిగిలిపోతాడు. విశ్వాసం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి ఒక క్షణం పడుతుంది, ఆలోచించడానికి 1 నిమిషం పడుతుంది, అర్థం చేసుకోవడానికి 1 రోజు పడుతుంది. కానీ నిరూపించుకోవడానికి మాత్రం 1 జీవిత కాలం పడుతుంది. తొందరగా దొరికినది ఏది మనతో ఎక్కువ కాలం ఉండదు.
ఉండగలిగేది అంత తొందరగా దొరకదు. ఇదే జీవితం. ఎంతటి కష్టం వచ్చినా నీ బాధలు ఎవరికి చెప్పకు. ఈ లోకం ఎంత విచిత్రమైనదంటే పంచుకున్న కష్టాల్లో కూడా 10 రకాల తప్పులు తీసే రకం. ఈ సమాజంలో కొందరు మనం ఏం చేస్తున్నాం అనే దానికన్నా ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారనే దానిపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. జాగ్రత్త. అబద్ధం చెప్పడానికి తెలివి ఉండాలి, నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి. అది అబద్ధమైన నిజమైన ఇతరుల మనసు నొచ్చుకోకుండా చెప్పడానికి గొప్ప సంస్కారం ఉండాలి. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నా వాళ్ళు సంతోషంలో ఉన్నప్పుడు స్నేహితులు గుర్తొస్తారు. ఆకలితో ఉన్నప్పుడు అమ్మ గుర్తొస్తుంది. మాట్లాడాక ఆలోచించడం కంటే ఆలోచించాకే మాట్లాడుకుందాం. కొన్ని మాటల తూటాల కన్నా ఎక్కువ గాయాన్ని చేయగలవు. అవసరం లేని వారి దగ్గర, అర్హత లేని వారి దగ్గర మన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలని తెలివి తక్కువతనం మాత్రమే ఉంటుంది. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ఈ ప్రపంచాన్ని మర్చిపోతావు. అదే రూపాయి కూడా నీ చేతిలో లేనప్పుడు ఈ ప్రపంచమే నిన్ను మర్చిపోతుంది. మనం సుఖంగా ఉండటానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒకరోజు చస్తుంది. నిజం రోజూ చస్తూ ఏదో ఒకరోజు బ్రతికి భవిష్యత్తుకు చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. మాటలను నీళ్లను పారబోయడం తేలిక, వెనక్కి తీసుకోవడం అసాధ్యం. మనశ్శాంతి ఎక్కడ ఉండదు, నువ్వు ఆలోచించే విధానంలోనే ఉంటుంది. ఎంతసేపు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించడం మానేసి నీకు నచ్చిన విధంగా, నీ మనసు మెచ్చే విధంగా బ్రతకడం మొదలు పెడితే ప్రశాంతత నీ వాకిలి తలుపులు తడుతుంది. నవ్వితే కనపడేది అందం, నవ్విస్తే కనపడేది ఆనందం. నువ్వు నవ్వుతూ నవ్విస్తే బలపడేది అనుబంధం. మానవ జీవితం మొదటి సగంలో డబ్బు పిచ్చిలో పడి లేనిపోని జబ్బులు తెచ్చుకుంటారు. రెండవ సగంలో ఆ జబ్బులు తగ్గాలని సంపాదించిన డబ్బులు తగలేస్తారు. ఎదుటివాడు మంచివాడు చెడ్డవాడు అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలేయి. దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయం నీకు భయపడుతుంది. మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మనకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారితో మనకు అవసరం తీరిపోయిందని అర్థం. కోరిక కొంతకాలం బతికిస్తుంది, ఆశ చచ్చేదాకా బతికిస్తుంది, ఆశయం చచ్చినా కూడా బతికిస్తుంది. కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది. విద్య నేర్చుకున్న గురువుని మర్చిపోకు, ధనం వచ్చాక స్నేహాన్ని మర్చిపోకు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు, అవసరం తీరాక సాయం చేసిన వారిని మర్చిపోకు, గౌరవం వచ్చాక గతం మర్చిపోకు. సంతోషానికి పొంగకు, దుఃఖానికి కుంగకు, కష్టానికి వంగకు, కన్నీళ్లకు కరగకు, భయానికి బెదరకు, బంధాలను మరువకు, అందరినీ నమ్మకు, ఎవరికి లొంగకు, నీదే విజయం చివరకు. దేవుడు వరాలనివ్వడు, శాపాలను కూడా ఇవ్వడు, అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటిని వరాలుగానో శాపాలుగానో మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. గుర్తుపెట్టుకో మిత్రమా, కాళ్ళు తడవకుండా సముద్రంలో నడవాలి అనేది ఎంత అసాధ్యమో అలాగే కన్నీళ్ళు కష్టాలు లేకుండా జీవితం అనే సాగరాన్ని దాటాలనేది కూడా అంతే అసాధ్యం అవుతుంది. గుర్తుంచుకో.